పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. పునీత జాన్ బ్రిటో గారా మా కొరకు వేడుకోనండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు గురువు, వేద సాక్షి, భారతదేశ అపోస్తలుడు, క్రీస్తు శకం 1647 నుంచి 1693 సంవత్సరం వరకు జీవించినటువంటి ఒక గొప్ప పునీతుడు. ఈరోజు నా జీవితంలో నేను అదే ఊరిలో పుట్టి పెరిగి ఆయన రక్తం చెందినటువంటి ఆ భూమిలో, ఆ మట్టిలో పుట్టి పెరిగి నడుస్తూ అక్కడే నేను ఎదిగినటువంటి రోజును స్మరించి దేవునికి కృతజ్ఞతుడై దేవునికి ఈ దినమును అంకితం చేసుకొని ప్రార్థించే గొప్ప దినం. మీ అందరినీ కూడా ఆ భూమిలో, పుణ్యభూమిలో, ఎర్రగా మారిపోయినటువంటి ఆ ఎర్రటి భూమిలో, ఆ చుట్టుప్రక్కల మొత్తం నల్లగా ఉన్నటువంటి భూమిలో, ఆ ప్రాంతం మొత్తం, మా ఊరు మొత్తం ఎర్ర మట్టితో నింపబడినటువంటి ఆ స్థలంలో పుట్టి పెరిగి ఈరోజు ఇంకొక రాష్ట్రంలో ఇక్కడ మీ మధ్యలో సేవ చేయడానికి కారణం ఈ వ్యక్తి తన జీవితంలో చూపించినటువంటి ఆదర్శ జీవం. ఆయన నాకు ఇచ్చినటువంటి కళ నెరవేరి గురువుగా 28 సంవత్సరాలు నేను కూడా సేవ చేయగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం. అలాగే ఈ దినమున ప్రత్యేకంగా ఫాదర్ రవి గారు మన మధ్యలో ఎన్నో గొప్ప సేవ చేసినటువంటి కుమారుడు, ప్రోగ్రామ్ డైరెక్టర్గా ఇక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఫాదర్ గారి యొక్క జన్మదినోత్సవం ఈరోజు 45వ సంవత్సరం దేవుడు పరిపూర్ణం చేసి 46వ సంవత్సరంలో ప్రవేశించే భాగ్యమును ఫాదర్ గారికి ప్రసాదించాడు. అందువలన సెంటర్ తరఫున, డైరెక్టర్గా ఇక్కడ ఉన్నటువంటి బిడ్డల తరఫున ఫాదర్ గారిని ప్రత్యేక అభినందిస్తూ ఉన్నాం. ఫాదర్ యొక్క జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే చెప్తూ ఉన్నాం. మీ అందరి తరఫున మీరు ఫాదర్ కోసం ప్రత్యేకంగా ప్రార్థించమని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే నిన్నటి రోజు మరణించినటువంటి రాజశ్రీ గారి యొక్క తల్లి రాజమాణికం అనే సహోదరిని దేవుడు పైకొని పరలోకం చేర్చమని ప్రభుని ప్రార్థిస్తాం. అలాగే డాక్టర్ సుధీర్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఫాదర్ రవి గారు జన్మదినోత్సవ సందర్భంగా ఎన్ని సంవత్సరములు ఫాదర్ గారిని కాచి కాపాడి సంరక్షించిన దేవునికి కృతజ్ఞతగా ఒక మంచి గురువుగా అభిషేకించి సేవలు వాడుకుంటూ దేవునికి వాడుకుంటున్న దేవునికి వందనాలు తెలియచేస్తూ అన్యులకు వెలుగై ఉండటకు నేను నిన్ను నియమించి ఉన్నాను అని వాగ్దానం ఫాదర్ గారి జీవితంలో నెరవేరినట్లుగా, దేవుని చిత్తం మాత్రమే జరుగునట్లుగా, దేవుని స్వరమును ఆలకించి పాటించినట్లుగా, దేవుని సేవలో గొప్పగా వాడబడినట్టుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు. సంతోష జన్మదినోత్సవ సందర్భంగా దేవుని కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కోసం కుటుంబ సభ్యులు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. సంతోష జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే ఫాదర్ రవి గారు జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, ఆత్మాభిషేకం కొరకు మరియు దివ్యవాక్య కేంద్రంలో సేవ చేయు ప్రతి ఒక్కరి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు తుమ్మ అనిల్ జోసఫ్ రెడ్డి కుటుంబం. అలాగే దీనా ఏంజల్ని మంచి ఉద్యోగంతో ప్రభు దీవించినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. జ్యోతి సుధా సంధ్యాలను మంచి ఉద్యోగం కొరకు, నితిన్, నితీష్, మేరీ, గ్రేస్, శ్రీజ మంచి జ్ఞానం, బంగారు భవిష్యత్తు కొరకు, షెర్లిన్, మిన్ని మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు ఎస్ నిర్మల. వీరితో పాటు మా ఊరికి చెందినటువంటి 500 కుటుంబాలను దేవుడు ప్రత్యేకంగా దీవించి, అది ఇప్పుడు పుణ్యక్షేత్రంగా ఉంది కావున అక్కడికి వచ్చే భక్తులందరికీ అక్కడ పలుకుతున్నటువంటి వాక్యం, తర్వాత ఆరాధన, 3 దేవాలయంలో జరుగుతున్నటువంటి ఆత్మీయ కార్యక్రమాలు ఆ స్థలంలో ప్రజలకు దీవెనకరంగా మారాలని ప్రత్యేకంగా ప్రభుని ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నా.
యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసం గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత జాన్ డి బ్రూటో గారికి తమిళం భాషలో ఇంకొక పేరు అరుళానంద స్వామి. ఆయన యొక్క ప్రత్యేక మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరికీ దీవెనలు, ఆశీర్వాదములు, అద్భుతాలు మీరు కోరుకున్న దానికన్నా ఎక్కువగా ఈ సంవత్సరం దేవుడు దీవించునుగాక. ఆయన చిందిన రక్తం మన కోసం పోరాడునుగాక. సెయింట్ జాన్ డి బ్రూటో వాస్ beheaded. It was in my own native place in 1693. 1693లో ఫిబ్రవరి ఇదే దినమున 4వ రోజు మా ఊర్లోనే ఆయన వేద పోతకం చేయకూడదని తీసుకుపోయి నేను పుట్టినటువంటి ఆ మట్టిలో ఆ రోజులలో శిరఛేదనం చేయించారు. ఆ రక్తం ఎర్రగా మారిపోయి మన కోసం ఆ రక్తం పోరాడుతున్న గొప్ప పండుగ ఈరోజు. టుడే ఈస్ ద డే he was beheaded, the place where I was born, in a place called Oriyur, in a district called Ramnad, Rameshwaram. Let us specially pray through this saint for special blessing, and in a gratitude I would like to dedicate this day for what he has done to bring me this occasion. ఆయన చిన్నప్పుడే అంటే 4 ఏళ్ళు ఉన్నప్పుడే ఆయన తన తండ్రిని దేశ సేవలో ఆయన కోల్పోయాడు. 4 ఏళ్ళలోనే తల్లి ఆ బిడ్డలను పెంచి పెద్దగా చేసి దానిలో కడపట్టి వాడే ఈ పునీత జాన్ డి బ్రూటో గారు. ఆయనకు ఒక అక్క, 2 అన్నలు, తర్వాత చివరి సంతానమే ఈయన. చివరి బిడ్డని ఎంతగా ప్రేమిస్తారో మీకు తెలుసు. కానీ ఆ చివరి బిడ్డనే దేవుడు కానుకగా ప్రభువునకు తీసుకున్నాడు. ఒక గొప్ప పునీతుడిగా ఆయన మారిపోయాడు. ఆయన జీవిత చరిత్ర గురించి ముందుకు సాగి మనం ధ్యానిస్తాం. పునీత జాన్ డి బ్రూటో గారా, మా కోసం ప్రార్థించండి. ఓ సెయింట్ జాన్ డి బ్రూటో, ప్రే ఫర్ us షుడ్ బి అవర్ ప్రేయర్. ఈరోజు మార్కు సువార్త 14:22లో యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చు ఇది మీ కొరకై అర్పింపబడిన శరీరం అని పలికాను. ఎప్పుడైతే యేసు ప్రభు త్రుంచబడ్డాడో అది మనకు ఆశీర్వాదముగా మారింది, రక్షణగా మారింది, స్వస్థతలు జరుగుతున్నాయి. మనం త్రుంచబడినప్పుడల్లా మనము కూడా ఇతరులకు దీవెనకరంగా మారుతున్నాం. మాటలతో త్రుంచబడుతున్నావా? సమస్యలతో గుండె చెదిరిపోయి ఉన్నావా?
దేవుడిని పునీతుడుగా పునీతురాలుగా మార్చగలుగుతారు. స్వార్థ బుద్ధితో ఇన్నాళ్ళు జీవించితిమయ్యా, ఈ రోజు నుండి నీ కొరకై జీవించుటకు మాకు సహాయం చేయమని ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును స్వార్థ బుద్ధితో పట్టుకొని వేలాడలేదు కదా, తగ్గించుకున్నాడు కదా. దో హీ వాస్ God's own son, he became obedient. He did not hold on to his equality with God. He humbled himself. ఫిలిపియన్ 2వ అధ్యాయం అలా చెప్తుంది. ఈయన రాజకుమారునికి ఫ్రెండ్ అంట పోర్చుగల్ దేశంలో. మంచి పదవి, కానీ అవన్నిటిని త్రోసేసి దేవుని కోసం అంకితం చేసుకున్నాడు. వాస్ అ ఫ్రెండ్ ఆఫ్ ప్రిన్సెస్ ఇన్ పోర్చుగల్, బట్ హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్ టు ఫాలో జీసస్. ఈ రోజుల్లో నా కుటుంబం నాది, నేను గొప్పగా మారాలి అనుకొని స్వార్థ బుద్ధితో ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో ఒక్క నక్షత్రంలాగా ప్రకాశించిన పునీతుని జీవితం. దేవా, ఈ పునీతుని వలె మా స్వార్థ బుద్ధిని వదిలి నిస్వార్థ జీవిగా మేము కూడా ఇతరులకు జీవమిచ్చే రొట్టెగా మారాలి ప్రభు అని నేనే ఆ రోజులలో దేవుడు నా చేతులతో రాసిన పాటను ఈరోజు పాడే భాగ్యం ఈరోజు నాకు లభించింది. పాడుదాం. దేవా, నేను తురించబడాలి, పునీత జాన్ డి బ్రూటో గారిలాగా ఇతరులకై పంచబడాలి, నన్ను దీవించుము దేవా అని పాడుదాం. నేను తురించబడాలి, పరులకై పంచబడాలి, నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి. త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి, త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. మార్చుము నన్ను, మలచుము నన్ను, మార్చుము నన్ను, మలచుము నన్ను. నీ పరిశుద్ధ ఆత్మతో నింపుము నన్ను, నీ పరిశుద్ధ ఆత్మతో నింపుము నన్ను. స్వార్థ బుద్ధితో ప్రభు ఇన్నాళ్ళు జీవించితేని, స్వార్థ బోధితో ప్రభు ఇన్నాళ్ళు జీవించితిని. నిస్వార్థ జీవిగా ప్రభు నీవలె జీవింపనిమ్ము, నిస్వార్థ జీవిగా ప్రభు నీవలె జీవింపనిమ్ము. నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. మీ ఇంటిలోనే ఆల్రెడీ మీ ఒక సహోదరికి ఒక అద్భుతం జరిగింది, ఇప్పుడు మీకు ఒక అద్భుతం దేవుడు చేయబోతున్నాడు అని ఒక కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీ సహోదరికి, మీ చెల్లికి ఇంతకు ముందు ఒక అద్భుతం జరిగింది, ఇప్పుడు నీకు అక్కగా దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. భక్తితో ఇల్లంతా అలాంటి దీవెనల అద్భుతాలు జరగాలని, పునీత జాన్ బ్రూటో గారు చిందిన రక్తం మన కోసం పోరాడాలని భక్తితో ప్రార్థిస్తాం.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. శరీర వాంఛలతో అనేక మంది నశించిపోతున్నారు. గలతీయులకు రాసిన లేఖలో 5వ అధ్యాయంలో శారీరక వాంఛలు, ఆత్మీయ వాంఛలు, శరీర ఫలములు, ఆత్మీయ ఫలములు అని రాయబడి ఉన్నది. శరీర వాంఛలతో జీవిస్తే అది మరణమునకు దారి చేయునని, ఆత్మీయ వాంఛలు మనకు ఆత్మీయంగా జీవమునకు దారి తీస్తుందని రోమీయులకు రాసిన లేఖ 8:5-6 అలా చెప్తుంది. ప్రభువా, శరీరక వాంఛలు మాకు వద్దని పునీత జాన్ డి బ్రూటో గారు ఏ విధముగా తన జీవితంలో బాల్యం నుండే ఆ వైభోగాలు, ఆడంబరాలన్నింటినీ తృణీకరించాడో, వారు భక్తిలోనూ చదువులోనూ మొదటి వారిగా ఉంటే కూడా తగ్గింపు జీవితంతో జీవించాడో, ఆయన జీవితంలో ప్రభా ఒక రోగాన్ని నీవు అనుమతించావు. ఆయన చనిపోయే స్థితికి వచ్చినప్పుడు డాక్టర్లు నమ్మకం చెప్పలేకపోయారు. కావునే తల్లి ఆ కుమారుని కోసం పునీత శౌర్యవారిని మధ్యవర్తిని వేడుకుంటూ, శౌర్యవారు ధరించినటువంటి అదే పొడుగైనటువంటి అంగి నడుమునకు బట్టి ధరిస్తాడు, ఒకవేళ ఆయన బ్రతుకుతే అని మొక్కుకున్నది. కావునే ఈయన బ్రతికాడు ప్రభా. అలాగే మా జీవితంలో మేము కూడా ప్రభా అనేక శ్రమలు, అనేక రోగ బాధల నుండి తప్పించావు. ఇక మేము శరీరముతో శారీరక వాంఛలకు లొంగకుండా బ్రతికి ఉన్న కొన్ని రోజులు ఆత్మీయ వాంఛలతో నింపబడి ఆత్మీయ కార్యములు మా ద్వారా, మా కుటుంబానికి, పరిచర్య ద్వారా ప్రజలకు జరిగేటట్టు పునీత జాన్ డి బ్రూటో గారా మా కోసం ప్రార్థించండి. ఓ సెయింట్ జాన్ డి బ్రూటో, as you had given up all the worldly things, all the glory of the world, even though you are a friend of princes, you threw away everything, wore the dress of a priest like Francis Xavier. After you were affected by that terrible sickness where you were supposed to die, you became a mighty man, a saint. Pray for us. ఇది మన ప్రార్థన. మనం కూడా పాడదాం. శారీరక వాంఛలు దారి తీస్తుంది మరణానికి. ఒకరోజు చనిపోతా, మట్టిలో కలిసిపోతా. ఆత్మీయంగా జీవిస్తే నేను మరణించినా జీవిస్తాను ప్రభా అని భక్తితో పాడదాం. పునీత జాన్ డి బ్రూటో గారి వలె దేవుడు మనకు ఆత్మను దయచేసి నడిపించునుగాక. ప్రార్థితో పాడదాం. శరీర వాంఛలతో ప్రభు ఇన్నాళ్ళు సాగితిని, శరీర వాంఛలతో ప్రభు ఇన్నాళ్ళు సాగితిని, నీ ఆత్మతో జీవింపా ప్రభు నేటి నుండి వరము నిలువు. నీ ఆత్మతో జీవింప ప్రభు నీటి నుండి వరము నీవు.
మార్చుము నన్ను నీ పరిశుద్ధ ఆత్మతో నింపుము నన్ను. మనలను కూడా ఆత్మతో నింపి బహుగా దేవుడు పరిచర్యలో వాడుకోవాలని ప్రభు దగ్గర ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆ ఏరియాలో మా ప్రాంతంలో సేతుపతి రాజు అనే ఒక వ్యక్తి రాజుగా పరిపాలించిన కాలంలో ఆ స్థానంలో కుమారుపల్లి అని కుమారప్ప పిల్ల అని మంత్రి ఒకడు ఉండేవాడు. ఆయన మరి ఈ పునీతుని మీద చాలా వేదన కలాపన చేసి చిత్రవద చేసి ఆయనను మరణ శిక్షణ దండనకు కూడా ఆజ్ఞను కూడా తీసుకున్నాడు. ఆయన దానికి ముందు పునీత జాన్ డిబ్రిటో గారి యొక్క శిష్యుడు సిలువ నాయకుడు అని ఒక వ్యక్తిని తన జీవితంలో ఆయన 2 చేతులను ఒక్క చెట్టుకు 2 కాళ్ళను ఆ మరొక చెట్టుకు కట్టి హింసించాడనమాట. పిల్లై బ్రిటో గారి చెంపపై కొట్టగా 2వ చెంపను కూడా చూపించాడట యేసు ప్రభు చూపించినటువంటి మార్గంలో. బ్రిటో గారు అలా చిత్రవదను అనుభవిస్తున్నటువంటి ఆ సమయంలోనే తన శిష్యుడు సిలువై నాయకర్ కంటి మీద కర్రతో ఆ వ్యక్తి కొట్టాడనమాట. కనిగుడ్లు బయటకు వచ్చేసిందనమాట. అప్పుడు బ్రిటో గారు దాన్ని యథాస్థానంలో ఉంచగా అది అద్భుతంగా మళ్ళా స్వస్థపడిందంట. దే వెంట్ త్రూ టెరిబుల్ పర్సిక్యూషన్ as Saint John Birito and his disciple went through. There was a man by name Kumarappa Pillai. He used to take them and tie them to a tree, hands and feet together. And he hit his disciple so hard with a rod that the inside part of the eye came out. But St. John de Brito seemed to have once again fixed it up and he received the sight. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం కూడా ఎన్నో శ్రమలను అనుభవిస్తున్నాం. ఎందుకయ్యా ఈ శ్రమలు అని అడగటానికి బదులుగా నేను ఓ ప్రభువా పొందుతున్న శ్రమలు, ఈ బాధలు, దెబ్బలు అనేక మందికి స్వస్థతగా మారాలి. యెషయా 53:5 ప్రకారమని యేసు ప్రభు చేసిన కార్యాన్ని పునీత జాన్ బిరుటో గారు మా ఏరియాలో చేశాడు. ఆయన ద్వారా అనేక మందికి స్వస్థతలు కలుగుతూ ఉన్నాయి. అపోస్తలుల చర్యలు 14:22 చెప్పినట్టు ఆ దైవరాజ్యంలో చేరాలంటే అనేక శ్రమలు తప్పదంట. నాట్ టు రిసీవ్ ద హెవెన్ we need to go through many persecution, but persecution and the trouble and the pain and the wounds inflicted on us can become a blessing and healing for others. Acts of the Apostle 14:22 పాడుదాం. పెక్కు శ్రమలతో నేను కూడా నీ రాజ్యమును కట్టాలి బ్రిటో గారి వలె అని పాడుదాం.
శ్రమలతో జాన్ బ్రిటో వలె నీ రాజ్యం కట్టాలయ్యా. శ్రమలతో జాన్ బ్రిటో వలె నీ రాజ్యం కట్టాలయ్యా. నేను పొందే బలచే ఎన్నో స్వస్థతలు జరగాలయ్యా. నేను పొందేదే బలచే ఎన్నో స్వస్థతలు జరగాలయ్యా. మార్చుమో నన్ను మాలచుమో నన్ను నీ పరిశుద్ధ ఆత్మతో నింపుము నన్ను. మన శ్రమలన్నిటినీ మన పిల్లల కోసం, కుటుంబ సభ్యుల కోసం, ప్రపంచంలో ఉన్న ప్రజల కోసం అర్పిస్తాం. స్వస్థతలు జరగాలని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భక్తితో యేసు రక్తం మనల్ని కాపాడుతుంది. దాంతోపాటు పుణ్యపురుషులు చెందిన రక్తం కూడా మనలందరినీ కాపాడుకుంటూ వస్తుంది. మా కుటుంబంనైతే ఆ ఊర్లో 7 పిల్లలతో పాటు మా 2 బాబాయ్యలు, మా తాత, నాన్న, ఇంతమందిని దేవుడు ఆ భూమిలోనే ఈ రీతిలో దీవించాడు. మిమ్మల్ని కూడా ఈ పుణ్య పురుషుని రక్తం కాపాడాలని, దీవించాలని మీ కుటుంబ సభ్యులందరూ మా కుటుంబం కన్నా ఎక్కువగా మా ఊర్లో చెందిన రక్తం మీ కుటుంబానికి దీవెనకరంగా మారాలని భక్తితో ప్రార్థించుకోండి. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును దివ్యవాక్కు కుటుంబ సభ్యులను DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమునే
కాలమున మహిమగాను ఉండును కాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. పునీత బ్రిటో గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ జాన్ డి బ్రిటో. ప్రే ఫర్ us. ప్రియమైన సహోదరి సహోదరులారా, తడియత్తేవర్ అనే ఒక వ్యక్తి సేతుపతి రాజు ఆయన సామ్రాజ్యంలో రాజవంశీకుడంట. ఆయనకు ఒక రోగం వచ్చింది. ఆ రోగాన్ని నయం చేయటానికి పునీత జాన్ డి బ్రిటో గారు తన శిష్యుడిని పంపిస్తాడు. అతడు వెళ్ళి వేద పట్టణం వినిపించి క్రైస్తవ సత్యాలన్నీ చెప్పి విశ్వాస ప్రమాణం చెప్పుతుండగా రాజుకు వ్యాధి మట్టు మాయమైందంట. శిష్యులను కూడా ఆయన అలా సిద్ధం చేశాడు పునీత జాన్ డి బ్రిటో గారు. మనమందరం కూడా దేవుని శిష్యులమే. జాన్ డి బ్రిటో గారు వదిలిపెట్టి వెళ్ళిపోయిన ఆ పరిచర్యను మనకు దేవుడు ఇచ్చాడు. అనేక మందికి స్వస్థతనివ్వటానికి దేవుడు నాలాంటి గురువులను వాడుకోవాలని, మరి ముఖ్యంగా నన్ను ఆ భూమిలో పుట్టడానికి దేవుడు అనుమతించాడు. పుణ్యభూమిలో ఐఎమ్ సో ప్రివిలేజ్డ్ టు హావ్ బీన్ బోర్న్ ఇన్ దట్ హోలీ ల్యాండ్, దో ఐఎమ్ నాట్ వర్ది. ఐ థ్యాంక్ గాడ్. Me continue the good work of healing, the ministry that God has given to St. John de Brito in my hands in this center and wherever I am sent. అలాగే ఈ దినమున ఫాదర్ రవి గారు 45 సంవత్సరాలు తన యొక్క జీవిత ప్రయాణమును పరిపూర్ణం చేసి 46వ సంవత్సరంలో ప్రవేశిస్తున్నటువంటి గొప్ప దినం. ఫాదర్ రవి గారికి మరొకసారి ప్రారంభంలో చెప్పినట్టు ఆయనకి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి దీవించి ఆత్మతో నింపి బలముగా వాడుకోవాలని, ఆయన కుటుంబంలో ఉన్న అమ్మ నాన్నకు మంచి ఆరోగ్యం దయచేయమని, ఆయన సహోదరునికి వాళ్ళ పిల్లలకు మరియు వదనకు దేవుడు ఆశీర్వాదం దయచేసి దీవించమని దేవుడిని హృదయంగా మనం ప్రార్థన చేసుకుందాం. ఆయన జీవితం నుండి ఒక చిన్న సాక్ష్యం. ఫాదర్ గారు పుట్టక మునుపు ఆ తల్లికి ఒక్క రోజున్నర 1.5 డే ప్రసవ వేదనలాగా వచ్చిందంట. కానీ వాళ్ళు జీవిస్తున్నటువంటి ఒక గ్రామం, అక్కడి నుంచి వాళ్ళు వికారాబాద్ రావాలంటే 40 కిలోమీటర్స్ అంట, 40 కిలోమీటర్లు. అంటే ముందు రోజు స్టార్ట్ అయినటువంటి ప్రసవ వేదన, లేబర్ పెయిన్ 1.5 డే. అండ్ దెన్ వాళ్ళు ఆ టైంలోనే వర్షం పడి వాగు బారుతుందనమాట. దాటి రావడం కష్టం, ప్రసవ వేదన. ఆ ప్రసవ వేదన మధ్యలో ఎద్దుల బండిలో మరి ఫాదర్ గారి తల్లిని, కడుపులో ఉన్నటువంటి ఇప్పుడు గురువుగా మారినటువంటి ఫాదర్ గారిని మోసుకొని దేవుడు భద్రంగా ఆసుపత్రికి చేర్చాడు. ఎస్, ద ప్రెగ్నెంట్ ఉమెన్, దట్స్ అ మదర్ ఆఫ్ ఫాదర్ రవి. 1.5 day the labor pain with which they had to cross there was a river that was flowing and they had to cross that with the bullock cart 40 kilometers from his village to the hospital. అక్కడికి వెళ్ళేసరికి డాక్టర్ చెప్పాడంట, అమ్మ ఇప్పటివరకు చనిపోయి ఉంటుంది మా కుమారుడు అని చెప్పేసి, మీ బిడ్డ చనిపోయి ఉంటాడు అని చెప్పాడంట. మేబీ యువర్ సన్ ఈస్ నో మోర్ బికాజ్ 1.5 day లైక్ దాట్. కానీ దేవుని దయవలన పుట్టాడు. పుట్టిన తర్వాత కదలిక లేకుండా, సౌండ్ లేకుండా ఉన్నారంట. తర్వాత ఇప్పుడు ఎట్లా దేవుడు స్వరముగా వాడుకుంటున్నాడో మీకు తెలుసు. ఇవన్నీ కూడా ఈరోజు ఎందుకు మీకు వినిపిస్తున్నానంటే, మీకు ప్రారంభంలో కొన్ని కష్టాలు వస్తాయి, కానీ అది ఎంత గొప్ప మహిమగా మారుతుందో చూడండి. ఈ పుణ్య పురుషుడు పునీత జాన్ డి బ్రిటో గారిని రామేశ్వరంలో నుండి అక్కడి నుంచి మా ఊరు సైడ్కి వాళ్ళు అంత దూరం ప్రయాణం చేసుకుంటూ 40 మైళ్ళు దూరం అంట. ఇక్కడ ఫాదర్ గారికి 40 కిలోమీటర్లు, అక్కడ 40 మైల్స్ దూరం మా ఊరికి తీసుకొచ్చి తలారిచ్చే ఆయన తల నరికేశారు. ఇట్లా ఎప్పుడైతే ఆయన తల కింద పడి ఆ మొండం అలాగే ఉన్నదో, ఆ తలను వాళ్ళు అక్కడ వదిలిపెట్టి దాన్ని తీసుకుని వెళ్ళి మొండమును ఒక కర్రకు అలా తగిలించారన్నమాట. అక్కడ ఉన్నటువంటి అడవి ప్రాణులు, పక్షులు వచ్చి దాన్ని తినేసి వెళ్ళిపోయినాయి. అందుకే మా ఊర్లో పెద్ద 3 దేవాలయములు ఉన్నాయి. ఆ 3వ దేవాలయం పెద్ద, దానిలో పెద్ద 2 గోపురములు ఉన్నాయి. దాని మీద లైట్ కూడా వేయవద్దంటారు, ఎందుకంటే ఆ లైట్ని చూసి శ్రీలంక నుంచి బోట్స్ దారి చూసి ఇటు వస్తారని. అంత పెద్ద దేవాలయం. ఆ దేవాలయం గోపురం దగ్గర పక్షులు ఉంటాయి, దాన్ని ఎవరు వెళ్ళగొట్టరు. కారణం ఏంటి తెలుసా?
ఆ పక్షులే, ఆ పితరులే ఈ గొప్ప పునీతుని యొక్క దేహాన్ని తినేసినటువంటి పక్షులని అంత నమ్మకం. అలాంటి గొప్ప పునీతుని యొక్క పండుగ ఈరోజు ఆ ఊర్లో పుట్టి పెరిగి నన్ను కూడా దేవుడు గురువుగా మీ మధ్యలో నడిపినందులకై ఈ పుణ్య పురుషుడు మాత్రం రక్తం చిందకపోతే ఆలోచించండి. నేనైతే గురువు అయ్యేది కాదు, మా ఇంటిలో ఉన్నవాళ్ళు క్రైస్తవ మతంను పాటించేవాళ్ళు కాదు. ఆ ఏరియాలోనే పుట్టి పెరిగినటువంటి క్రిస్తురాజ్ ఫాదర్ గారు కూడా గురువుగా మారి ఇక్కడికి వచ్చి ముత్తంగి కూడా ఉండేది కాదు. ఈరోజు ముత్తంగి కేంద్రం ఇలా సిద్ధం చేయటానికి కారణం మేము కాదు, మాకు ముందుగా మా ఊర్లో మరణించిన ఒక పుణ్య పురుషుడు, రక్తం చెందిన పునీత జాన్ డి బ్రూటో గారు. మా ఊరు మొత్తం ఎర్ర మట్టిగా ఉండేది. ఆ మట్టిని తీసుకొని వెళ్ళి చర్మ వ్యాధితో ఉన్నవారు అట్లా రాసుకుంటే, కడుపులో వ్యాధి ఉన్నవాళ్ళు, సంతానవరం లేని వాళ్ళు దాన్ని కొంతమంది తింటారు, మింగుతారు. వాళ్ళకి ఎన్నో స్వస్థతలన్నీ, లక్షలాది మంది సాక్ష్యాలు, దానికి ప్రూఫ్స్ కూడా అక్కడ ఉన్నాయి. దేవుని ప్రార్థన చేద్దాం. మరి మీ ఇంటిలో ఏ అద్భుతం కోసం వేచి ఉన్నారో ఈరోజు పుణ్య పురుషుని ద్వారా దేవుడు ఆయన చెందిన రక్తం, పోరాడిన పోరాటం, వేదన, దుఃఖము, మట్టి ఎర్రగా మారిపోయింది, నేనడచ్చు దేశమంతా, యేసయ్య నా ద్వారా కూడా ఎంతో మందికి దీవెనలు కలుగునుగా. కానీ భక్తితో పాడుదాము. యెహోషువ 1:3 ప్రకారం, ద్వితీయోపదేశకాండం 11:24 ప్రకారం పుణ్య పురుషుని ప్రార్థన మనం కాలు మోపే స్థలమంతా దీవించబడేటట్టు దీవించునుగాక. పాడుదాం. జాన్ బ్రిటో చెందిన రక్తముతో భూమి ఎర్రగా మారినదే. జాన్ బ్రిటో చెందిన రక్తముతో భూమి ఎర్రగా మారినదే. నేను నడచు దేశమంతా నీ రాజ్యం రావాలయ్యా. నీ నడచు దేశమంతా నీ రాజ్యం రావాలయ్యా. పునీత జాన్ బ్రిటో గారా మా కోసం ప్రార్థించండి. పునీత జాన్ బ్రిటో గారా మా కోసం ప్రార్థించండి. మరి ఆయన చిందిన రక్తం ద్వారా, ఆయన పొందిన దెబ్బలచే మీకేం కావాలో ఇప్పుడు ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈయన ద్వారా జరిగే కొన్ని అద్భుతాలు, ఆయన ఎలాంటి పాలక పునీతుడో దాన్ని మీకు వివరిస్తాను. ఈయన ద్వారా గ్రుడ్డి వారికి చూపు, కుష్ఠరోగులకు బాగుపడడం వంటి అద్భుతాలు జరిగాయంట. కుష్ఠరోగము, గ్రుడ్డి వారికి చూపు,
ఇంకా ప్రాముఖ్యమైనది, ఆయన అగ్ని ప్రమాదాలు తప్పిపోవటానికి ప్రత్యేకంగా ప్రార్థిస్తే దేవుడు కాపాడే ఒక పునీతుడంట. జాన్ అనగా దైవం కృపాకరుడు, అలాగే దేవుడు అనుగ్రహించాడని భావం. అటువంటి గొప్ప అనుగ్రహమే పునీతుడు. ఆ రోజుల్లో పంటలకు తెగులు వచ్చినప్పుడు బ్రిటో గారు ఆశీర్వదించినటువంటి విభూతికై రైతులు తరలి వచ్చేవారంట. అది పంట పొలాల్లో వాళ్ళు వెళ్ళి పంటలకు చల్లినప్పుడు చీడలు పోయి అధిక ఫలితం వాళ్ళ పొలంలో వాళ్ళు అనుభవించారని చరిత్ర చెబుతుంది. ఇలా ఎన్నెన్నో అద్భుత కార్యములు చేసే పునీతుని పండుగ. ఆ ఊర్లో నేను పుట్టి పెరిగి ఎదిగి అక్కడి నుంచి ఇక్కడికి రావడం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం. ఎక్కడైతే ఆయన శిరఛేదనం చేశారో ఇలా ఒక కత్తిని పట్టుకొని ఆ వ్యక్తి తలారి నిలబడతాడు, ఆయన మోకాల మీద ఉంటాడు. ఆ స్థలంలో నేను చాలా పొట్టిగా ఉండేది 10వ క్లాస్ వరకు. అక్కడికి వెళ్ళి అలాగే నిలబడి చేతులు కట్టుకొని అలా చూసేది. ఈయన పోర్చుగల్ దేశం నుండి ఇంత దూరం వచ్చాడు. మా భాష తమిళం భాష తెలియని వ్యక్తి నేర్చుకున్నాడు. నేను ఎందుకు ఇంకొక భాష నేర్చుకొని ఎక్కడికైనా వెళ్ళి వాక్యం బోధించకూడదని చిన్నప్పుడు ఒక విత్తనం అది నాలో దేవుడు నాటాడు. ఇప్పుడు అవన్నీ ఫ్లాష్ బ్యాక్ లాగా నేను చూస్తున్నటువంటి గొప్పది. ఆ దృశ్యం మీకు కూడా కనబడునుగాక. మీకు దేవుడు ఏదైనా కళలు ఇస్తే కళలన్నీ నెరవేర్చే సంవత్సరం ఇది. అందుకే దేవుడు ఏమన్నాడు, చెయ్యి విడువని దేవుడు, చెప్పినదంతా చేసే దేవుడు. ఈ క్యాలెండర్ ఫిబ్రవరి నెలలో వాగ్దానం. I used to stand there, fold my hands. I was so short in stature up to 10th class. And I used to see where he was beheaded, stand there. And I used to say, if you could learn this language, Tamil, why can't I go to some other place and learn a language? And in my own capacity to preach God's word. See, a small dream has been fulfilled in my life. మీ కలలన్నీ నెరవేరే ఈ పుణ్య పురుషుని ప్రార్థన ద్వారా నెరవేరునుగాక. భక్తితో మనం ప్రార్థన చేసుకుంటూ, ప్రార్థనతో, దేవా పునీత జాన్ డి బ్రిటో గారికి ఇంత గొప్ప శక్తినిచ్చావు తండ్రి అని ఎక్కడ పుట్టి ఎక్కడ దాకా వచ్చి ఎన్ని ఓడ ప్రయాణం ప్రభా, రోజుల్లో ఓడలో ప్రయాణం చేసి అంత దూరం ప్రయాణంలో చేసినప్పుడు చాలామంది చలికి చనిపోయారు ప్రభా, మునిగిపోయారు ప్రభా, వాతావరణం బాగలేదు కావున. కానీ ఈయనను భద్రంగా మా ఊరికి తీసుకొచ్చావు. మా ప్రాంతమంతా రక్షింపబడినది ఆయన ద్వారా ప్రభా. పుల్లూరు అనగా గడ్డితో నింపబడిన భూమిని చూసి నెల్లూరుగా మారిపోనుగాక అని ఆయన చెప్పినప్పుడు ఆ గడ్డితో నింపబడిన స్థలం ఇప్పుడు కూడా కరువు లేకుండా ఆ ప్రాంతం మారిపోయిందని ప్రజలు ఆ ఏరియాలో చెప్తుంటారు. మీ కరువన్నీ మాయమైపోనుగాక, మీ వ్యాధులన్నీ నయమైపోనుగాక. మీ రక్తం లేదన్నా చెడిపోయిన రక్తం ఉంటే, వైరస్ ఉంటే దేవుడు ఈ రక్తం ద్వారా మీ రక్తాన్ని శుద్ధీకరించుగాక. ఏదైనా అగ్ని ప్రమాదంలో మీకోసం సైతాను ప్లాన్ చేసి ఉంటే క్యాన్సిల్ చేయబడునుగాక. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. భక్తితో పాడి ముగిస్తాం. మా ఊరు పేరు ఓరియూర్. ఆ ఊరికి చెందిన 500 కుటుంబాలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆ 3 పెద్ద దేవాలయంలోకి వచ్చి కన్నీళ్లు కార్చి రోజు ప్రార్థిస్తున్న వారిని దేవుడు దీవించునుగాక. భక్తితో పాడుదాం. అలాగే ఫాదర్ రవి గారు జన్మదిన శుభాకాంక్షలు లైవ్ చాట్లో చెప్పండి, ప్రార్థించండి. ప్రత్యేక ఫాదర్ గారిని దేవుడు దీవించునుగాక. భక్తితో ఆశీర్వాదంతో ముగిస్తాం. జాన్ బ్రిటో పునీతుని ప్రార్థనతో ఎన్నో అద్భుతాలు చేస్తున్నావే. జాన్ బ్రిటో పునీతుని ప్రార్థనతో ఎన్నో అద్భుతాలు చేస్తున్నావే. మమ్ము పవిత్రులుగా చేసి ఎన్నో అద్భుతాలు చేయుమయ్యా. మమ్ము పవిత్రులుగా చేసి ఎన్నో అద్భుతాలు చేయుమయ్యా. నేను కృంచబడాలి, పరులకై పంచబడాలి, నానుడైక పడవేண்டும்.
பகிரப்பட வேண்டும். உடைக்கப்பட்ட அப்பமாய் வாழ்வு தர வேண்டும். மாற்றுமே என்னை, ஒரு மாற்றுமே என்னை, உம் பரிசுத்த ஆவியால் நிரப்புமே என்னை. ఆయన శరీరం రెండుగా త్రుంచబడినది. అనేక మందికి స్వస్థతలు కలుగుతున్నాయి. మీరు కూడా త్రుంచబడిన పగిలిపోయిన హృదయం అర్పించి భక్తితో అద్భుతాల కోసం ప్రార్థిస్తాం. అద్భుతాలు జరుగునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. తమిళనాడులో కూడా నా ఇంటి నుంచి చాలా మంది ఈ ప్రోగ్రాం చూస్తున్నారు. అందువల్ల తమిళనాడులో ఈ దినమున మా ఊర్లో జరుగుతున్న గొప్ప పండుగ సందర్భంగా వాళ్ళకు కూడా విషెస్. அருளானந்தருடைய அருளானந்தர் வெட்டுப்பட்ட சிவந்த மண்ணாய் இருக்கக்கூடிய நம் ஊரிலே இன்று திருவிழா நடந்து கொண்டிருக்கிறது. இந்த அற்புதமான நேரத்திலே உங்கள் அனைவருக்கும் திருவிழா வாழ்த்துக்கள். நம்மை தேவன் ஆசீர்வதிப்பாராக. தமிழ்நாடு முழுவதும் அவர் நுழைந்து எத்தனை பேருக்கு ఆశీర్వాదం இருந்தாரோ అత్తని ఆశీర్వాదం நம்மేలు வருவதாக. మన అందరినీ భారతదేశంలోకి అపోస్తలుడుగా వచ్చినటువంటి పునీత జాన్ డిబ్రిటో గారి ప్రార్థన ద్వారా ఆయన చిందిన రక్తం ద్వారా మనం జీవితం ఇన్ని రోజులు ఉన్నటువంటి పాప కాయములు మానిపోవునుగాక. స్వస్థతలు జరుగునుగాక. మనలో కూడా చాలా మందిని దేవుడు పుణ్య పురుషులుగా లేపునుగాక. ఒకేషన్స్ పిలుపు చాలా మంది పొంది దేవునికి సేవకులు సేవకురాలుగా సిస్టర్స్కు ఫాదర్గా ఈ గొప్ప పునీతుని ద్వారా దేవుడు దీవించునుగాక. తెరములు వంచి చేతులు జోడించి పుణ్య పురుషుని యొక్క ప్రార్థన ద్వారా అద్భుతాల కోసం చివరి ఆశీర్వాదం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. యేసు సభ గురువుగా వేద బోధకుడుగా మిషనరీగా పోర్చుగల్ దేశం నుండి వచ్చి మా ఊర్లో రక్త చెందినటువంటి పుణ్య పురుషుని ప్రార్థన ద్వారా ఇప్పుడు విన్నవన్నీ మీ ఇంటిలో జరిగి పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని భద్రంగా కాచి కాపాడునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost, through this great saint, Jesuit saint, St. John de Brito, who came from Portugal, may the blessing come upon you. All that we prayed today may be fulfilled. In Jesus' name we pray. Amen. మా ఊరు పుణ్యక్షేత్రం యేసు సభ గురువులు నడిపించినటువంటి పుణ్యక్షేత్రం. ఇక్కడ ఉన్నటువంటి లోయోలా అకాడమీ, ప్యాట్రిక్ స్కూల్, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ ఈ పుణ్య పురుషుని సభకు చెందినది. అందువలన యేసు సభ గురువులే నన్ను ఇలా సిద్ధం చేశారు.
ఆల్ ద జెస్యూట్ ఫాదర్స్, ఐ థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ ఫెస్ట్ డే టు ఆల్ ఆఫ్ యూ. మీకు తెలిసిన యేసు సభ గురువులందరికీ నా తరఫున ఈ విధంగా పునీత అరుణానంద స్వామి జాన్ డి బ్రుటో గారి యొక్క శుభాకాంక్షలు తెలియచేయండి. హ్యాపీ ఫీస్ట్ టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.